ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చేస్తున్నామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు. ఇక 3 రోజుల్లోనే 3.5 కోట్ల డబ్బును పట్టుకున్నామన్నారు. వైసీపీ ప్రచారంలో వాలంటీర్ల పాల్గొనడంపై ఫిర్యాదులు వచ్చాయని, ఇక కంప్లైంట్లను పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనౌన్స్మెంట్ డేట్ నుంచి దే విల్ బి యాక్టివ్. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అంటే ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేయడం, కేసు బుక్ చేయడం లేదా యాక్షన్ తీసుకోవడం. కానీ విజిల్ అప్లికేషన్లో ఎక్కడైనా ఎవరికైనా ఏదో ఎంసీసీ వయలేషన్, డబ్బులు పంచుతున్నారు, లేకపోతే ప్రభుత్వం వాళ్ళు ఏదో పార్టీ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అదర్వైజ్ పోస్టర్స్ ఉన్నాయి, అది అక్కడ వీడియో లేదా ఆడియో తీసేసి అక్కడ నుంచే అప్లోడ్ చేసేస్తే ఇమీడియట్గా ఆ జిల్లాల్లో ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్ టీం అక్కడికి వెళ్ళి దీన్ని కంట్రోల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. తర్వాత డీఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ మీద కూడా 94 కేసెస్ బుక్ చేయడం జరిగింది. మిస్యూజ్ ఆఫ్ వెహికల్, వయలేషన్ ఆఫ్ లౌడ్ స్పీకరు, ఇల్లీగల్ మీటింగు, ఇట్లాంటి కూడా 37 కేసులు బుక్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఓన్లీ లాస్ట్ 3 days. మనం జనవరి నుంచి ఎలక్షన్ కమిషన్ జనవరిలో వచ్చింది, అప్పుడు నుంచి ఇప్పుడు దాకా అంతా కలిపి ద ఫిగర్ ఈజ్ 176 crores. బట్ ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత 3.39 crores వర్త్ సీజర్ చేసాం. ఎప్పుడైనా ఎక్కడైనా కంప్లైంట్ అంటే టీవీలో రావచ్చు, న్యూస్ పేపర్లో రావచ్చు, తర్వాత సోషల్ మీడియా ద్వారా రావచ్చు, ఎస్సీ విజిల్లో రావచ్చు. వచ్చినప్పుడు వెంటనే ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళ మీద ఆధార్